శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాచిబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో వారం కిందట చోరీ జరిగింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని ఆలయానికి సంబంధించిన 15 కేజీల వెండి, 6.5 తులాల బంగారం, 80,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. శ్రీకాకుళం కార్యాలయంలో ఎస్సీ మహేశ్వర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ప్రత్యేక పోలీసుల బృందం సభ్యులు హీరమండలంలో 5 నిందితుడిని పక్కా సమాచారంతో అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు. దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే విలువైన వస్తువులను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని ఎస్పీ సూచించారు. ఇక పట్టుబడిన నిందితులు పలు దొంగతనాల్లో శిక్ష అనుభవించి ఇటీవలే జైలు నుంచి విడుదలై మళ్లీ దొంగతనానికి పాల్పడినట్లు ఎస్పీ చెప్పారు. నమస్కారం. మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి ఈ నెల 12వ తారీఖున ఒక కంప్లైంట్ రావడం జరిగింది. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగినట్లు, అక్కడ ఒక 15 కిలోల సిల్వర్ ప్లస్ 6.5 తులాల గోల్డ్ ప్లస్ ఒక 80,000 వరకు హుండీలో ఉన్న క్యాష్ తీసుకెళ్ళిపోయారని చెప్పి కంప్లైంట్ వచ్చింది. అఫెన్స్ ఎప్పుడు జరిగింది ఏమన్నది కూడా క్లారిటీ లేకుండా కంప్లైంట్ ఇచ్చారు. సో దాని బేసిస్ మీద మనకి వర్కౌట్ చేసి టీం మనకి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ టీం ఏదైతే ఉందో కాశీబుగ్గ డిఎస్పీ అహ్మద్ గారు అండ్ కాశీబుగ్గ సిఐ రామకృష్ణ గారు వీళ్ళ టీం మొత్తం దీనికి సంబంధించి అఫెన్స్ ఎవరైతే చేశారో ఆ 5 మంది వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. అండ్ టోటల్గా లాస్ ప్రాపర్టీ ఏదైతే ఉందో 100% రికవరీ చేయడం జరిగింది. అంటే పోయిన 15 కిలోల సిల్వర్, 6.5 తులాల గోల్డ్ అండ్ క్యాష్ 80,000 చిల్లర క్యాష్ ఏదైతే పోయిందో అది మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ వచ్చి మనకి చేసిండేది మెయిన్ వచ్చి మనకి కుర్మాన శ్రీనివాసరావు అన్న వ్యక్తి చేశారు. ఈయనది మనకి ఎల్లన్పేట మండల్ గొట్టిపల్లి విలేజ్ ఈయనతో పాటుగా సవర భోగేష్ గారు అండ్ సవర సుదర్శన్ రావు. సో వీళ్ళు ఈ ముగ్గురు కలిసి అఫెన్స్ చేశారు. వీళ్ళకి మొత్తం కోఆర్డినేషన్ అంతా చేసిండేది దార రమేష్ కుమార్ అన్న వ్యక్తి చేశారు. అండ్ ఈ ప్రాపర్టీ మొత్తం తీసుకొని వెళ్ళి వీళ్ళు చక్రధర్ పుల్లేటు గుర్తి చక్రధర్ ఈయన హీరమండలంకి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. ఈ 5 మంది కలిసి ఈ ఎల్లన్పేట హీరమండలంకి సంబంధించిన వీళ్ళు కలిసి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం.